మాజీ మంత్రి వైసీపీ నేత అయినటువంటి అంబటి రాంబాబుకి మరో బిగ్ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే సీఎం చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు, పదదూషణ చేసిన ఒక కేసులో అయితే అరెస్ట్ అవ్వడం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత ఏడాది నవంబర్ 12న ఏదైతే ఇటు పీపీపీ విధానం సంబంధించి ఇటు వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ యొక్క ఆందోళన నేపథ్యంలో కూడా అంబటి రాంబాబు ఆ ర్యాలీ చేసే నేపథ్యంలో కూడా ఆందోళన అంటే పాల్గొనే నేపథ్యంలో కూడా ఒకవైపు పోలీసు వారు విధులకు ఆటంకం కలిగించడం కావచ్చు, ఆ నేపథ్యంలో ఒక కేసు అనేది పట్టాపురంలో కేసు ఫైల్ అయిన నేపథ్యంలో ఆ యొక్క పీటీ వారెంట్ మీద ఈరోజు గుంటూరుకి అయితే రాజమండ్రి నుంచి సెంట్రల్ జైలు నుండి గుంటూరుకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ కేసు పోలీసులకి అడ్డంకు వారి యొక్క విధులకి అడ్డం కలిగారంటూ కూడా కేసు ఫైల్ అయిన నేపథ్యంలో దాదాపు 4 సెక్షన్ల కింద కూడా తను అయితే కేసు అయితే ఫైల్ అయిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ నెల 11 లోపు కూడా హాజరవ్వాలంటూ కూడా పీటీ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఒక స్పెషల్ వెహికల్లో గుంటూరుకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. జ్యుడిషియల్ స్పెషల్ కోర్టులో అయితే ఇతనైతే హాజరుపరిచిన నేపథ్యంలో ఒక 20 కూడా వాదనలు విన్న తర్వాత మరో 14 రోజులు అయితే రిమాండ్ విధిస్తూ కూడా కోర్టు తీర్పిచ్చే నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీలో కూడా ఈ యొక్క 14 రోజులు మరో రిమాండ్ నేపథ్యంలో మరో కేసులో కూడా ఇది కాస్త కలవరపాటుగా ఉన్నదేనో క్లియర్ తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క కీలకం అంటే వైసీపీలో కూడా కొంత స్పోక్ పర్సన్గా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఆ నేపథ్యంలోనే పీపీపీ విధానం ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజ్ అనేది ఏదైతే ఒక అంశం ఉందో దీన్ని ఒక అత్యాధునికమైన టెక్నాలజీగా ఒక అత్యాధునిక ప్రమాణాలతో కూడా అందరికీ అందుబాటులో తీసుకొచ్చాక అనేక ఉపయోగాలతో ఒక ప్రభుత్వం తీసుకురావాలనే యోచనల నేపథ్యంలో ఇదంతా కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది పేదవాడికి వైద్య అనేది అన్నీ కూడా దూరం చేసిన ప్రభుత్వం అంటూ కూడా ఒక గళమెత్తుతూ వైసీపీ పార్టీ ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఒక కోటి సంతకాల నేపథ్యం కావచ్చు, ఆందోళన కావచ్చు. ఆ నేపథ్యంలో కూడా ఏదైతే గుంటూరులో చేపట్టిన యొక్క ఆందోళనలో వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో గుంటూరులో అంబటి రాంబాబు కూడా ర్యాలీ చేసిన నేపథ్యంలో కూడా ఒక పోలీసు వారు దానికి అనుమతి ఎక్కడ కూడా లేని నేపథ్యంలో అక్కడక్కడ బారిగేట్స్ అన్నీ కూడా పెట్టిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఆ టైంలో పట్టాభిపురం సిఐ అలాగే అంబటి రాంబాబు కూడా ఒక మాటల వాగ్వాదం జరిగిన నేపథ్యం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో పోలీసు వారికి ఒక విధులను ఆటంకపరుస్తూ అలాగే వారిని ఇబ్బంది కలుగు చేశారనేది అలాగే ఏర్పాటు చేసిన భారీ గ్రేడ్స్ అన్ని కూడా నెట్టివేసి ఒక హంగామా సృష్టించడం కావచ్చు, ఇటువంటికి అన్నిటికీ కారణం అయినటువంటి ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు మీద కేసు అయితే ఫైల్ అయిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క కేసులో అంటే ఇప్పటికే సీఎం మీద దూషించిన కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న నేపథ్యంలో ఈ పీటీ వారెంట్తో ఇక మరో కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా కోర్టుకి హాజరుపడిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో గుంటూరు వ్యాప్తంగా ఎక్కడైతే ఒక స్పెషల్ జ్యుడిషియల్ కోర్టు వద్ద కూడా భారీగా ఇటువైపు పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు దూషించిన ఆ యొక్క తరుణంలో అసలు ఎటువంటి అలజడి లేదంటే ఎటువంటి హై టెన్షన్ ఏర్పడిందో అందరికీ తెలిసిన విషయమే. సో అటువంటిది మరోసారి రిపీట్ అవ్వకుండా ఒకవైపు ఏదైతే అదనపు బలగాలను కూడా దించి ఒక సెక్యూరిటీ పర్పస్ కావచ్చు, ఎటువంటి అవాంఛన ఘటనలు జరగకుండా కూడా ఆ విధంగా పహారాగా అంటే ఆ విధంగా పోలీసులు అక్కడ ఏర్పడారని కూడా క్లియర్గా తెలుస్తుంది. సో ఈ విధంగానే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక కల్తీ వ్యవహారం సంబంధించి అయితే మాటల్లో దాటి ఏదైతే ఒక పరిధి దాటి కూడా ఒకవైపు విమర్శలు అయితే వెళ్ళి వచ్చాయి. ఆ నేపథ్యంలో ఒకవైపు సీఎం చంద్రబాబు మీద అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు దాని రిజల్ట్ చూసుకున్నట్లయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబు ఉండడం కావచ్చు. సో ఇదే కాకుండా దాదాపుగా ఇప్పటివరకు కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 కేసుల పైనే అంబటి రాంబాబు మీద ఫైల్ అయినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా వైసీపీలో ఏదైతే మరో 14 రోజులు రిమాండ్ ఇస్తా అంటే ఈ నెల 22 వరకు కూడా రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. అయితే ఈ యొక్క తీర్పు నేపథ్యంలో కూడా కాస్త వైసీపీలో కూడా అలజడి ఏర్పడింది అనేది కూడా తెలుస్తుంది. మరోవైపు అంబటి రాంబాబు కూడా మరో బిగ్ షాక్ అనేది కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటికే బెయిల్ పిటిషన్ కాదు లేదంటే తనకి ఏదైతే పోలీసు వారు కస్టడీ నేపథ్యం కూడా సో ఆ యొక్క పిటిషన్ సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగుతున్న నేపథ్యమే ఉంది. సో ఏది ఏమైనా సరే ప్రస్తుత రాజకీయాల్లో కూడా ఇక కల్తీనే ఈ వ్యవహారం చుట్టూ రాజకీయాలు జరుగుతున్న నేపథ్యంలో అది ఒక తారస్థాయి వెళ్ళే నేపథ్యంలోనే చివరికి ఒక మాట దురుసు లేదంటే మాట యొక్క పదజాలం అనేది శృతి మించి అది ఒక తారస్థాయి వెళ్ళే నేపథ్యం. సో అందరికీ తెలిసింది. ఆ నేపథ్యంలోనే కంట్రోల్ అనేది సిచ్యువేషన్ అనేది గుంటూరులో ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. అదే గతంలో కూడా ఈ యొక్క పీపీపీ విధానం నేపథ్యంలో కూడా ఒక వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒక ఆందోళన చేపట్టాలంటే ఆందోళన ఒక ర్యాలీగా వెళ్లాల్సిన నేపథ్యంలో కూడా ఒక హంగామా సృష్టించడం కావచ్చు, పోలీసులతో వాగ్వాదం దిగడం కావచ్చు, అలాగే ఏర్పాటు చేసిన అనుమతులు లేవు అంటూ కూడా పోలీసు వారు భారీ గ్రేడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తే వాటిని కూడా తోసేసి ఒక హంగామా సృష్టించిన నేపథ్యం వీటి మీద కేసు అనేది మరో ఫెయిల్ అవ్వడం కావచ్చు. సో ఈ విధంగా
మరోసారి ఏదైతే ఒక కేసులో ఉండంగా ఆల్రెడీ నిందితుగా ఉండంగా మరో కేసు పీటీ వారెంట్ జారీ చేసిన, అలాగే గుంటూరు కోర్టు తీసుకువచ్చి ఇరువైపుల వాదనలు కూడా విన్న తర్వాత మరో 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు అయితే తీర్పు ఇచ్చింది. సో ఒకవైపు కూడా ఎంతో భాగోద్వేగానికి అంబటి రాంబాబు అయ్యాడని కూడా మరి ప్రాథమిక సమాచారం. సో ఏది ఏమైనా సరే ప్రస్తుత తాజా రాజకీయాల నేపథ్యంలో చూసుకున్నట్లయితే అంబటి రాంబాబుకి ఈ యొక్క కేసులు పరిణామం ఏదైతే ఇప్పటికే 40 కేసుల పైన కూడా ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో ఇంకా షాకుల మీద షాకులు తగలనుందా?